श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः. భగవద్గీత రాజ విద్య రాజగుహ్య యోగంలో ఈరోజు మనం 23, 24 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అనన్య భావంతో నన్ను గురించి చింతన చేస్తూ నిత్యయుక్తులై నన్ను ఉపాసించే వారి యోగక్షేమాలు నేను చూస్తాను అని అభయం ఇచ్చాడు. 23వ శ్లోకం. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఏ అపి అన్యదేవతాః భక్తాః యజంతే శ్రద్ధయా అన్వితాః. కౌంతేయ, ఓ అర్జున, అయినప్పటికీ సకామ భక్తులు ఎవరైతే శ్రద్ధతో కూడిన వారై ఇతర దేవతలను పూజిస్తారో తే అపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. వారు కూడా నన్నే యజంతి పూజించుచున్నారు, కానీ వారి పూజలు విద్యుక్తములు కానివి. అన్య దేవతలను శ్రద్ధగా ఆరాధించేవారు వారు కూడా నన్ను ఆరాధిస్తున్నట్లే, కానీ వారి ఆరాధనలు అవిధిగా చేస్తున్నారు. అవిధిగా అంటే వారు అజ్ఞానంతో ఇతర దేవతలు కూడా నా స్వరూపములే అని తెలియకుండా ఆరాధిస్తున్నారు. వారు అలా ఆరాధించటం వల్ల వారికి కైవల్యం లభించటం లేదు. అంటే వారు నేరుగా పరమాత్మను ఆరాధించకుండా ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు, కానీ ఆ ఇతర దేవతలు స్వతంత్రులు కారు. వారు కూడా పరమాత్మ ద్వారానే వీరికి ఇవ్వాల్సిన ఫలాలను అందిస్తారు. ఇతర దేవతలను ఆరాధించినా కూడా అది పరమాత్మను ఆరాధిస్తున్నట్లే, కానీ అది వారికి తెలియటం లేదు. అలా తెలియకుండా వారు భోగాల కోసం ఇతర దేవతలను ఆరాధించటం వల్ల వారు కోరిన ఫలాలను పొందుతున్నారు, కానీ కైవల్యం పొందటం లేదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అలా కాకుండా అన్య దేవతలను ఆరాధించినా కూడా నా పూజలను అందుకునేది పరమాత్మయే అనే భావంతో ఆరాధిస్తే కైవల్యం పొందటానికి అవకాశం ఉంటుంది. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. అర్జున, శ్రద్ధతో ఇతర దేవతలను ఉపాసించే భక్తులు కూడా నన్ను ఉపాసిస్తున్నట్లే, అది వారికి తెలియటం లేదు అంటున్నారు. 24వ శ్లోకం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభుః ఏవ చ. ఎందుకంటే సకల యజ్ఞములకును భోక్తయును మరియు స్వామిను నేనే. నతు మాం అభిజానంతి తత్వేన అతః చ్యవంతి తే.
వారు పరమాత్మ అయిన నన్ను తత్వపూర్వకముగా నా అభిజానంతి తెలుసుకోవడం లేదు. అందువలన పతనమవుతున్నారు. సమస్త యజ్ఞములకు పరమాత్మయే భోక్త ప్రభువు. ఇటువంటి యథార్థ జ్ఞానము లేనందువలన జనులు సంకుచ దృష్టి కలవారై ఆయా దేవతలను ఉద్దేశించే పూజలను జరుపుతూ ఉన్నత స్థానం నుండి దిగజారిపోయి సంసారంలో జనన మరణ ప్రవాహంలో పడిపోతున్నారు. పరమాత్మను ధ్యానించి పరమాత్మను పొందువారు తప్ప మిగిలిన వారందరూ పునరావృత్తి కలిగి ఉంటారు. కాబట్టి పరమాత్మను గురించి బాగా తెలుసుకొని తత్వజ్ఞానంతో పూజించాలి. అంటే భగవానుడు సర్వాంతర్యామి అయి సమస్త చరాచరములకు అధిష్టానమై జీవులలో ఉన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అటువంటి వారు ఇక పతనము చెందరు. అటువంటి వారు స్వస్వరూపాన్ని ధ్యానిస్తూ మిథ్య అగు దృశ్య రూపంలో భావన లేకుండా ఉండాలి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతస్యవంతి తే. శ్రౌత స్మాక్త యజ్ఞాలు అన్నింటికీ దేవతా రూపంలో భోక్తను ప్రభువును నేనే. యజ్ఞానికి స్వామిని కూడా నేనే. అది యజ్ఞాన్ని నేనే అని ఇంతకుముందు చెప్పి ఉన్నాను. అయినా యథార్థ తత్వం తెలుసుకోలేక అజ్ఞానపూర్వకంగా యజ్ఞం చేసి యాగ ఫలం నుంచి పతనమవుతున్నారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.